దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ బాంకీపూర్ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ 5 సార్లు గెలిచిన ఈ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలుపు అందరినీ ఆశ్చర్యపరిచింది. నితిన్ నబీన్ అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. పోటీ చేసిన తొలిసారి విజయాన్ని దక్కించుకున్నారు ప్రశాంత్ కిషోర్. 1995 నుంచి బీజేపీ బాంకీపూర్లో ఎప్పుడూ ఓడిపోలేదు. 31 ఏళ్ల తర్వాత అక్కడ జనసురాజ్ పార్టీ అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్ గెలుపొందారు. బాంకీపూర్లో తన గెలుపు బీజేపీకి మంచి సందేశాన్ని పంపించింది అన్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్ ప్రజలు బీజేపీకి స్పష్టమైన సందేశాన్ని పంపించారని అన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని బీజేపీ బీహార్ సీఎం చేసిందని ఆరోపించారు ప్రశాంత్ కిషోర్. వెంటనే బీహార్ సీఎంను తొలగించాలని డిమాండ్ చేశారు. సమ్రాట్ చౌదరి స్థానంలో వేరే వ్యక్తిని సీఎంను చేయాలని కోరారు. బీహార్ అభివృద్ధికి ప్రధాని మోదీ, అమిత్ షా కృషి చేయాలి అన్నారు. बांकीपुर की जनता की जीत है और जैसा कि चुनाव प्रचार के दौरान हम लोगों ने जो बात रखी थी, ये विधायक बनाने का चुनाव नहीं है, ये भाजपा के केंद्रीय नेतृत्व को ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा कि बिहार में किसी अच्छे व्यक्ति को मुख्यमंत्री बनाइए. आपको जनता ने 202 विधायक जिताए हैं. किसी अपराधी, किसी गलत चाल चरित्र चेहरा वाले व्यक्ति को बिहार का नेतृत्व मत दीजिए. अच्छे आदमी को बनाइए ताकि बिहार में भी शिक्षा हो, बिहार में भी बच्चों के लिए रोजगार हो, बिहार के बच्चों को भी बाहर मजदूरी करने न जाना पड़े. ये संदेश बांकीपुर के लोगों ने दिया है. बाकी विधायक जीतना हारना ये तो राजनीति है, चलता रहता है. जिन लोगों ने मत दिया उनका धन्यवाद कर रहे हैं. जिन्होंने मत नहीं दिया है उनको यही कहेंगे कि आपसे आपका विश्वास जीतने के लिए और मेहनत और प्रयास करेंगे. लेकिन महत्वपूर्ण बात यह है कि बिहार को अच्छा नेतृत्व मिलना चाहिए, बिहार सुधरना चाहिए और लोकसभा से पहले मोदी जी को, भाजपा को, अमित शाह जी को ये देखना चाहिए कि बिहार में कैसे बेहतरी हो. ప్రశాంత్ కిషోర్ గెలుపుపై ఆయన భార్య జాహ్నవి కూడా హర్షం వ్యక్తం చేశారు. బాంకీపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. Pura Bankipur, I thank the people of Bankipur from the core of my heart. जय बिहार, जय बिहार. प्रशांत किशोर जी इतने दिन से स्ट्रगल कर रहे थे, आपको कभी लगा था कि कर पाएंगे कि नहीं कर पाएंगे? Of course लगा था. इतनी मेहनत की है तो जीतना, और बांकीपुर का जनता तो जीता ही. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ కరెక్ట్ అయ్యాయి. బీజేపీకి కంచుకోట లాంటి చోట ప్రశాంత్ కిషోర్ ఎలా నెగ్గుకొచ్చారని చెప్పి అనుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంతవరకు అక్కడ నితిన్ నబీన్ ఉంటే నితిన్ నబీన్ని అంతలా నెత్తిని పెట్టుకున్న ఆ ప్రజలు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంత లో టర్నౌట్లో కూడా ఇంకంబెంట్ గవర్నమెంట్ కాకుండా జనసురాజ్ పార్టీ అధినేతకి ఎలా ఈ సీట్ను అప్పగించారు? బీహార్ బంకీపూర్ ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు యావత్ దేశాన్ని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ అధినేత అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఆయన ఘన విజయం సాధించడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి 1995 నుంచి కూడా కంచుకోటగా బీజేపీకి ఈ నియోజకవర్గం ఉంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ ఎంపీగా నితిన్ నబీన్ ఢిల్లీ రావడంతో, జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బంకీపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఉప ఎన్నికలు రావడం జరిగింది. అయితే ఈ స్థానం నుంచి గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసురాజ్ పార్టీ పోటీ చేసిన ఆ సమయంలో ఇటు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పి ఈ స్థానాన్ని ఎంచుకుని ఆయన బరిలో దిగడం జరిగింది. ఓ పక్క నితిన్ నబీన్ ఢిల్లీ రావడం, అక్కడ స్థానికంగా నాయకత్వ లోటు అనేది కొంత కనిపించడం జరిగింది. నీరజ్ సిన్హాకి ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి సుమారు 20 ఏళ్లుగా పార్టీలో యువ మోర్చా నాయకుడిగా పార్టీలో ఎదిగినప్పటికీ, అతనికి అభ్యర్థిత్వాన్ని ఇచ్చినప్పటికీ కూడా
ప్రశాంత్ కిషోర్ ముందు అభ్యర్థి తేలిపోవడం జరిగింది. ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉన్న స్థానిక సమస్యల్ని, ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆయన వ్యూహాత్మకంగా ప్రచార కార్యక్రమాలు వినూత్న స్థాయిలో నిర్వహించడం, కొంత ప్రజలకు కనెక్ట్ అవ్వడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. అదే ఇప్పుడు విజయం రూపంలో ప్రతిబింబిస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇటు ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థి విషయంలో కూడా ఆఖరి వరకు తటపటాయిస్తూ బీజేపీ నాయకత్వం నీరజ్ సిన్హాని బరిలో దించడం జరిగింది. సో అది కూడా కొంత బీజేపీ క్యాడర్ని గందరగోళానికి గురి చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఇటు ప్రశాంత్ కిషోర్ ఇటు బీజేపీ పైన, జేడీయూ పైన, ఇటు ఆర్జేడీ పైన ముఖ్యంగా ప్యారలల్గా విమర్శలు చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్లడం, అలాగే యువనేతగా దేశవ్యాప్తంగా అనేక పార్టీలకు ప్రచారాన్ని నిర్వహించి సొంత పార్టీని గెలిపించుకోలేకపోయినా గత అసెంబ్లీ ఎన్నికల్లో సో ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ కూడా ఈ గెలుపుకి కొంత కారణం అని మనం చెప్పాల్సి ఉంటుంది. సుమారు 16,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించినట్లుగా తెలుస్తుంది. అఫీషియల్గా ఎన్నికల సంఘం మరి కాసేపట్లో ఎంత మెజారిటీతో ఆయన గెలుపొందారు అనేది ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ దేశ ముఖ్యంగా బీహార్ రాజకీయాల్ని మలుపు తిప్పే ఒక విజయం అని మాత్రం మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జన్సురాజ్ పార్టీ ఆవిర్భావంతోనే ఖచ్చితంగా బీహార్లో రాష్ట్రంలో మార్పులు వస్తాయని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పటికీ కూడా ఇటు బీజేపీ, జేడీయూ అలయన్స్, అలాగే ఇండియా అలయన్స్ ముఖ్యంగా కాంగ్రెస్, ఆర్జేడీ జతకట్టి, వామపక్షాలు జతకట్టి ఆ ఎన్నికల్లో ఓట్లన్నీ కూడా చీలిపోయి జన్సురాజ్ పార్టీ ఓట్లన్నీ కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు నేరుగా బంకీపూర్లో ఒక బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడి కాన్స్టిట్యున్సీ, సుదీర్ఘకాలంగా వారి కంచుకోటగా ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి బరిలోకి దిగి గెలవడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో ఖచ్చితంగా ప్రజల వాయిస్ని వినిపించేందుకు జన్సురాజ్ పార్టీకి ఒక అవకాశం అయితే లభించడం జరిగింది. సో కొన్ని కారణాలు కూడా ఇందుకు ఉన్నాయి. ఇటు నితిన్ నవీన్ ఢిల్లీకి రావడం, అక్కడ స్థానికంగా నాయకత్వం బలోపేతం లేకపోవడం, అలాగే అర్బన్ కాన్స్టిట్యున్సీ కూడా ముఖ్యంగా ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, అక్కడ కోచింగ్ సెంటర్స్, విద్యార్థులు, యువత చాలామంది జెన్జీ కూడా ఇదొక కారణంగా చెప్పాల్సి ఉంటుంది ఈ ఫలితాలకి. సో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గెలుపుకి కారణమయ్యాయిగా మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్ గోపి.